ఏమిస్తాడు దేవుడు? దేవుడు జ్ఞానం ఇస్తాడు, ఐడియాలజీ ఇస్తాడు. దేవుడు మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతులు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని. టెన్షన్ పడద్దు తమ్ముడు, నీకంటే వెనకొచ్చిన వాళ్ళు ముందు పరిగెత్తుతున్నారు, ఓకే. నీతో పాటు వాళ్ళు నేను వెనకేసి ముందుకెళ్ళారు, ఓకే. పోనీ పరిగెత్తనే ఎంత లెక్క పరిగెత్తి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళందరి ముందు పెడతాడు నిన్న ఆయన. ఆ జరిగినాడు నీకే ఆశ్చర్యం, నువ్వే ఎగిరెగిరి సాక్ష్యం చెబుతావు. జరిగిద్ది అది అంతే, ఆయన చేస్తాడు అంతే. చేయడానికి నువ్వు ఏమైనా చెబుతావు నాకు? నువ్వు ఎవరికి వెళ్ళి చూస్తున్నావు? చూడాల్సినోడికి వెళ్ళి చూస్తున్నావు. అల్పమైన వాటి మీద మనసు పెట్టక వాటన్నిటికీ మించిన జీవము గల దేవుని మీద పెట్టావు నీ మైండ్. ఒకరోజు ఫుడ్కి నీకు లేని స్థితిలో ఈరోజు నువ్వు ఉన్నావు. నీ చేత్తో వందల వేల మందికి పట్టెడు అన్నం పెట్టే శక్తి దేవుడు ఇస్తాడు నీకు. ఎందుకంటే నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు. ఆయన చేసేది అంతే ఉంటుంది. మరి నీ పిడికిలు ఎంత? దేవుని హ్యాండ్ ఎక్కడ? ఒక భక్తుడు మరొకటితో అన్నాడట, ఒక సామాన్యుడు అన్నాడు భక్తుడితో, నువ్వు ఏం చేస్తున్నావు, ఎంతగా దేవుడు దీవిస్తున్నాడు నీకు అన్నాడు. నేను ఎంత తిప్పలపడ్డా మా వాళ్ళకి అట్లా నువ్వు ఎలా దీవించబడుతున్నావు ఎలా అన్నాడు. భక్తుడు సింపుల్గా చెప్పాడు, ఏముంది, నేను నా చేత్తో దేవుడికి ఇస్తున్నాను, ఆయన చేత్తో నాకు ఇస్తున్నాడు అన్నాడు. మనిషి చేయి చిన్నది, మరి దేవుడు చేయి. నా చేత్తో నేను ఇస్తున్నా, ఆయన చేత్తో ఆయన ఇస్తున్నాడు. అది నేను ఆయన మీద పెట్టే మనసు. నీ సంతోషం, నీ ఆనందం, నీ చిత్తం. చెప్పండి, ఆత్మీయతలో ఉన్నత శిఖరాలకు ఎక్కిన వాళ్ళు లక్ష్య పెడతారా? నవ్వుకుంటారు. చుట్టాలు వదిలేశారని ఫీల్ అవుతారా? ఏం ఫీల్ గారు. కమిటీలో నుంచి తీసేశారని ఫీల్ అవుతారా? ఆస్తులు సంపాదించుకుందారని ఏమైనా ఫీల్ అవుతారు అవతల వాళ్ళు? అని వాళ్ళు తిప్పలాళ్ళు పడినాయి. నేనైతే వాటి మీద కాదు, నేను నా ప్రభు మీద పెట్టాలి మనసు. ఆత్మీయతలో విస్తరించిన వాళ్ళ సైకాలజీ అలా మారిపోయింది. పిల్లకాయల మైండ్ ఉంటుంది, ఇక వాళ్ళు ఈ లోక సంబంధం దాన్ని ఆర్జించడం కోసమే పెడతారు మైండ్. చిత్రం ఏంటంటే అల్పంగా పొందుతారు కానీ ఎక్కువ సాధించలేరు. కానీ ప్రభు మీద తన దృష్టి నిలిపినవాడు ఒంటరిగా ఉండడు, ఇక 1000 మందికి దీవెనైపోతాడు. ఈరోజు నీకే జాబ్ లేక తిప్పలు పడుతున్నావు. నీ దృష్టి దేవుని మీద నిలిపి ఆత్మీయతలో ఒక అంతస్తుకు చేరినవాడు అనుకో, నువ్వు కంగారు పడవు, కృంగిపోవు, చిరునవ్వుతో తిరుగుతావు. ఏరా జాబ్ ఏం లేదా, రాలేదా? మా వాడికి వచ్చిందిగా, చేస్తున్నాడు అబ్బాయి, ఫలానా దేశంలో ఉన్నాడు, ఫలానా అక్కడ ఉన్నాడు, ఫలానా ఇక్కడ ఉన్నాడు అంటే దేవుని వైపు చూసేవాడికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఏం ఫీల్ కాడు, నా బతుకు అనుకోడు, ఒక చిలక నవ్వు నవ్వి వెళ్తాడు అక్కడి నుంచి. ఒక చిరునవ్వు నవ్వి వెళ్తాడు అన్నమాట. ఎందుకు? నా సమయం వచ్చింది, నా దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబ్ ఇచ్చే స్థాయిలో ఉంటా. కొట్టవాయ గట్టిగా కొడితే చేపళ్ళు కొడితే గట్టి కొట్టు, లేకపోతే ఎందుకు? అది నేను జాబ్ చేయటం కాదు, 10 మందికి జాబులు ఇచ్చే స్థితికి, ఒక 50 మందికి, ఒక 100 మందికి నెల జీతాలు పంచే స్థితికి నన్ను దేవుడు తెస్తాడు. నువ్వు జాబ్ పొందాలనుకుంటున్నావా, జాబులు ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతాడు. ఏం చేయాలనుకుంటున్నాను? ఆత్మీయతలోకి అంతస్తు చేరిన వాడికి ఇంకా ఈ విషయాలు ఇట్లా ఉంటుంది ఆలోచన. ఒక జాబు కోసం తిప్పలు పట్టం కాదు, 100 మందికి నేను జాబ్ ఇచ్చేటట్టు నా దేవుడు చెయ్యగలడు. నన్ను ఆశీర్వదిస్తే అలా ఉంటది. ఓ తల్లి, నువ్వు అట్లా చేయాలా బిడ్డ కోసం? నా బిడ్డకి జాబి. ఏం జాబ్? నువ్వు తలుచుకుంటే నా బిడ్డకి జాబ్ ఇవ్వటం కాదు, 10 మందికి వాడే జాబ్ ఇచ్చే స్థితికి నా బిడ్డ నువ్వు హెచ్చిస్తావు దేవా. నా బిడ్డను అట్లా ఆశీర్వదిస్తావు. నీకు స్తోత్రం అనాలా? నేను దాని గురించి కంగారు పడట్లేదు. బిడ్డను కూడా అనకూడదు, ఏందయ్యా ఏ ఉద్యోగం అనకూడదు.
బిడ్డకు కూడా ఇదే చెప్పాలా, నాయనా కృంగిపోవద్దు, నా దేవుడు నమ్మదగిన వాడు. నా దేవుడు తలుచుకుంటారే, నువ్వు దేవునికి వెళ్ళి చూడనా, నా దేవుడు తలుచుకుంటే నీకు జాబు కాదురా, నువ్వు అనేకులకు జాబులు ఇచ్చేటువంటి స్థితిలోకి నేను తీసుకొస్తాడు దేవుడు. ఒక కంపెనీకి అధిపతిని చెప్తాడు నీకు. ఏంది ఒట్టి మాటలా? ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కహానినై ఆయన తలుచుకుంటే ఎంతసేపు? రే దావీదు, దా ఆ గొర్రెలు తీసుకెళ్ళలేదు ఏంది? ఏంటి నాన్న, ఎప్పుడు నేనేనా? అన్నోళ్ళని ఒకసారి నా పంపించవచ్చుగా అన్నోళ్ళు. వాళ్ళు నీలాగా ప్లాట్ఫామ్ కాళ్ళు అనుకుంటున్నాయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులురా, రాజుగారి కొలువులో సైనికులాళ్ళు. అబ్బా తొలగంపో. సరేలే, అయినా వీటి మనసు వాళ్ళకేం తెలుసు? నా బుజ్జి గొర్రెలో తొలగంపో. ఎప్పుడు నాకే చెబుతారు ఏంది పనులు? అన్నోళ్ళు కూడా చెప్పండి. అన్నోళ్ళకి నీలాగా గాలి తిరిగి వస్తున్నారు అనుకునే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులురా. ఏం సంభాషణలు జరిగినాయో ఇప్పుడు మీరన్నారు. ఏంటమ్మా అక్క కూడా చెప్పొచ్చుగా, అక్కగా చెప్పేదంటే నీలాగా ఖాళీ పీలి ఉందాయింది, ఉద్యోగం చేస్తుంది అమ్మాయి, కష్టపడుతుంది. సరేలే, ఈ డైలాగులు మన ఇళ్లలో కూడా వస్తాయిగా. చెప్పరేంది మీరు జెంట్స్, మీరు చెప్పండి, వస్తాయిగా. దావీదు కూడా ఎదురై ఉండాలి ఇట్లాంటి. రాజుగారి కొలువులో మీ అన్నలు సైనికులురా, ఉద్యోగస్తులు. రాజుగారి కొలువులో జాబ్ అంటే అంత గ్రేటా? గవర్నమెంట్ జాబ్ అంటే అంత గొప్పదా? స్తోత్రం. యేసయ్యా, ఏందయ్యా రాజుగారి కొలువులో సైనికుడు అంటే గొప్ప జాబా? అమ్మో మన్నోళ్ళు. మరి దావీదు ఏం చేశాడు? దావీదు, నువ్వు అట్టుండ్రా, వాళ్ళు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, నేనేమో ఎడారుల్లోకి వచ్చి వేణం ఇచ్చుకుంటున్నా సితారా అనలా. పచ్చిక గల చోట్ల తండ్రి, మన్నాళ్ళని గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులు చేసావు, నన్నేమో గొర్రెలు కాసావండి అన్నాడా? కొంతమంది ఏం ఏడిసినా ఏడుతుంటారు. వాళ్ళతో పోల్చుకొని వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళకి అంత ఇచ్చా వీళ్ళకి ఎంత ఇచ్చా, నాకేంది నన్ను ఎత్తినా అని ఏడుతుంటారు కొంతమంది. పిచ్చి మాలోకాలు. అదిలే, ఆయన నీకు ఎప్పుడో ఇచ్చేశాడు అంతే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు రాగనిచితివే. పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. దేవునికి మహిమ. మీరు సూపర్గా పాడుతున్నారు, అవసరం లేదు, ఇంటికి పోయి పాడుకోండి. ఇంట్లో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు, బలాదురు తిరిగే వాళ్ళని ఒక రకంగా రెస్పెక్ట్ చేస్తారు. అవునా? రైట్. వాళ్ళ విలువ వేరు. గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏందనుకున్నాయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇంకా ఫోర్సు. అమ్మ బాబోయ్, స్తోత్రం. వీధిలో వాళ్ళు కూడా వాళ్ళని రెస్పెక్ట్ చేస్తారు. ఖాళీకి తిరిగి వాళ్ళు లెక్క చేయరు. అదే ఫ్యామిలీలో మెంబర్ అయినా సరే, ఏదిరా నీకే రాలేదా, నిన్న గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం గొర్రెలు కాసుకుంటున్నాడు, రే బయట్రా, అరే తురే భాష వాడతారు. జాబ్ హోల్డర్ని అయితే సన్మానం వేరు. మరి ఏమైంది ఇప్పుడు దావీదు చరిత్ర? అది 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 ఆధారం చేసుకొని నేను చెబుతుంది నీకు.
ఉద్యోగం కాదమ్మా, ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడని చెప్తుంది. అది నేను చెబుతుంది. ఉంది బైబిల్ ఆధారం. చేయడా? ఎంతమంది నమ్మకం తమ్ముడు? గట్టి చేతులు తెచ్చండి. అయిపోయింది కోటం. చెల్లి నమ్మకం ఉందిరా? మరి ఎందుకురా ఏడుస్తావు, కుమిలిపోతావు, కృంగిపోతావు, దిగజారిపోతావు? ఎందుకురా? తల్లి నీ బిడ్డలను అలా చేయడా? ఆత్మీయతలో పిల్లకాయలాగా ఉండవాకు, కాస్త ఎదుగు. చూడు, పెద్ద ఆయనకి వెళ్ళి చూడు, ఒక చూపు చూడు, అటు చూడు, చూడు. వాళ్ళకెళ్ళి వీళ్ళకెళ్ళి కాదు చూపులో, చూడాల్సిన వాడికి వెళ్ళి చూడు. నువ్వు వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళకి జాబులు వచ్చినా స్తోత్రం, మంచిది. నీ బిడ్డను కూడా ఆల్రెడీ దీవించే ఉన్నాడు అనుకో. నీ బిడ్డకు కూడా అదే భరోసా ఇవ్వు. నాకు తెలిసి దావీదు వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు. ఎందుకంటే నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. వాళ్ళ అమ్మ చెప్పు ఉండొచ్చు, నాన్న అన్నోళ్ళేం గవర్నమెంట్ జాబ్ వాళ్ళు అంట, రాజుగారి కొలువులో వాళ్ళు సైనికులు అంట, నేనేమో గొర్రెలు కాసేవాడిని అంట. ఏందో వర పిచ్చోడా, మొఖం వేలాడేయటం కాదు నాన్న. ఆ రాజు ఎవరో తెలుసా? గాడిదలు పోతే వెతకపోయినోడురా. మీ అన్నయ్యోళ్ళు కొలువు చేసే రాజు ఎవరో తెలుసా? బెన్యామీను గోత్రీకుడు కీషు కుమారుడైన సౌలు. అతని పూర్వపు స్థితి తెలుసా నీకు? గాడిదలు కాసేవాడురా. అన్నయ్యోళ్ళకి అందులో కొలువు వచ్చిందని అట్టెట్ అంటారు అంటున్నావు. గాడిదలు కాసేవాడిని రాజుని చేసినాడు, గొర్రెలు కాసి నిన్ను కూడా చేస్తాడురా. నా దేవుడు రా, నా దేవుడు రోషం గలవాడురా. దావీదు నువ్వు ఆయన మీద మనసు పెట్టరా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండురా, ఆయన్ని ప్రేమించు, ఆయన్ని సేవించు. ఆయన పిచ్చిలో ఎల్లుండు అంతే. ఆయన లోకంలో ఉండరా నువ్వు. ఆయన ఎలా చేస్తాడో చూడు. ఆయన ఏదో చేయాలని చూడవాకు నాన్న. ఆయన గొప్పోడ్రా అంతే. ఆయన గొప్పోడు. ఆయన ఇచ్చిన ఈ పైన గొప్పోడ్రా. ఆయన ప్రేమించరా. తమ్ముడు సూపర్ మాట కాదు? పట్టేసుకున్నాడు ఆ మాట. అమ్మా అంతేనా? అంతే. సరేమ్మా, సరే బా. నేను గొర్రెలు కాసుకుంటా, ఎదవనే పని పర్లేదు. వీళ్ళందరూ తృణీకరించిన ఆయన తృణీకరించడుగా. నాకు ఆయన చాలు. దేవునికి మహిమ. నా దేవుడు ఎంత నమ్మకస్తుడండి. గవర్నమెంట్ జాబ్ కాదు నాన్న, గవర్నమెంటే నువ్వు అయ్యేటట్టు చేస్తాడు ఆయన. తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఒక్క చిన్న రాయితో దావీదు చరిత్రను తిరగరాశాడండి ఆయన. అమ్మ బాబాయ్, అసలు ఏంది ఆయన? ఒక చిన్న రాయి 5 రాళ్ళు ఎరుకొని సంచిలో వేసుకుంటే 4 రాళ్ళకు పని లేదు, ఒక్కటే రాయి అవుట్. ఒక దెబ్బకి గొర్రెలు కాసి ఓడిపోయి సింహాసనం ఎక్కేటట్టు అయిపోయింది. ఎంతసేపు సోదరా, ఆయన తలుచుకోవాలే కానీ, ఆయన ఒక చూపు చూడాలే కానీ. ఎంతసేపు నాకు లేదు ఈరోజు, నాకు లేదు కాదు. అనేకులకు నీ చేయి జాపిచ్చేటట్టు నేను చేస్తాడు నా దేవుడు. సమస్తమును నీ పక్షముగా నెరవేర్చి నిన్ను ఆశీర్వాద కారణంగా చేసే ప్రభు మీద నీ దృష్టి నిన్ను నిలుపుతావు. ఆత్మీయతలో ఒక అంతస్తుకి ఎదిగితే ఆ విషయాల్లో విస్తరిస్తావు. హడావుడి పడేవాళ్ళని చూసి నవ్వుకుంటావు. ప్రభువుకు స్తోత్రం. ఒకసారి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. జస్ట్ సైనికులే, ఎస్ఐ కుమారులు. కానీ గొర్రెలు కాసేవాడిని అందరికంటే అట్టడుగునున్నోడిని నేను అందరికంటే పైన ఉంచాను. తన కుటుంబంలో పైనే ఉంచాను, తన రాజ్యంలో కూడా పైనే ఉంచాను. దావీదుకు తోడై ఉన్నవాడిని నీకు తోడై ఉన్నాను. దావీదుకు చేసినట్టు నీకు చేయలేనా?
నిన్నలా ఆశీర్వదించలేనా అని ఆయన మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను అలా హెచ్చించలేనా? నీ కుమార్తెని నీ కుమారునిలాగా నేను హెచ్చించలేనా? నా కుమారుడా నిన్ను అలా దీవించలేనా? నా కుమారి నిన్ను అలా హెచ్చించలేనా? పట్టెడన్నో నాకే గతి లేదని ఏడుస్తున్నావు. అనేకులకు నీ చేత్తో పెట్టేటట్టు నేను నిన్ను చేయలేనా? అప్పుల పాలై పీకల దాకా మునిగొన్నాను అంటున్నావు. నీ చేత్తో నువ్వు అనేకులకు అప్పించేటట్టు నిన్ను చేయలేనా? కన్నీళ్లతో ప్రభు పాదాల దగ్గరికి వద్దాం, నన్ను క్షమించయ్యా. ఆత్మీయతలో పిల్లకాయ వల్ల ఆలోచించాను నేను. వాళ్ళని చూసి వీళ్ళని చూసి నన్ను నేను నిందించుకున్నాను, తిట్టుకున్నాను, దూషించుకున్నాను, కృంగిపోయాను. ఈరోజు సూటిగా నీవు నాతోనే మాట్లాడుతున్నావు. ఈ రాత్రి నేను పశ్చాత్తాపడుతున్నా, నన్ను క్షమించు దేవా. ముందుకెళ్ళే వాళ్ళు వెళ్ళనే పర్వాలేదు, నా సమయం వచ్చినప్పుడు నన్ను ఇంకా అంతకంటే ఘనంగా తీసుకెళ్తావు. నేను నీ బిడ్డని ప్రభు, నన్ను ఇంకా ఉన్నతమైన మెట్లకు తీసుకెళ్తావు. నీకు స్తోత్రం. చెప్పు బిడ్డ, యేసయ్యకి చెప్పి ఈ మాట. కన్నీరు గారుద్దాం. నాకేం వచ్చినాయి, నేనేం పొందానన్నది కాదు. కనీసం 10 మంది జీవితాలు కట్టలేనప్పుడు, 10 మంది బ్రతుకుల్ని రక్షించలేనప్పుడు, 10 మంది బ్రతుకులకు ఆదర్శంగా ఉండనప్పుడు నా జీవితానికి అర్థం ఏంటి తండ్రి? నాకేది ఉంది ఏది లేదు కాదు. చీకట్లో నుండి, మరణాంధకారములో నుండి, శాపగ్రస్తమైన వ్యసనములలో నుండి, నాశనములో నుండి 4 ఆత్మల్ని రక్షించే పరిస్థితుల్లో నేను లేను. నన్ను క్షమించు. ఈరోజు పశ్చాత్తాపడుతున్నా, నేను దిద్దుకుంటున్నా. తప్పకుండా నేను ఆత్మల కొరకు భారంతో పరిగెత్తుతాను. దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. త్రాగుళ్ళలోంచి బయటపడ్డ నీవు అనేక మందికి త్రాగుళ్ళలోంచి బయటికి తీసుకొని రావాలి. నువ్వు ఆనాడు నీ జీవితం ద్వారా నువ్వు కుటుంబంలో ఎంత వేదనను మిగిల్చావో ఈరోజు అంతకంటే ఎక్కువ పరిస్థితుల్లో ఉన్నారు. జీవితాలని కాపాడాలి. నా కుమారుడా, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు విస్తరించాలి, నువ్వు మాట్లాడాలి, నువ్వు ప్రకటించాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు గట్టిగా నిలబడాలి. నా కోసం నిలబడాలి. నా కుమారి, నా కుమారుడా, నువ్వు నిలబడాలి. పరిశుద్ధాత్మ సంబంధివై, పరిశుద్ధాత్మ సంబంధివై, పరిశుద్ధాత్మ పూర్ణుడివై, పరిశుద్ధాత్మ పూర్ణురాలివై అనేకులకి మాదిరికరంగా నిలవాలి. శాపంలో నుంచి నేను బయటికి తీసుకొచ్చాను, ఆశీర్వాదంలోకి తీసుకొచ్చాను. అనేక మంది నువ్వు కూడా నడిపించాలి. ప్రార్థన చేయి. యేసయ్యా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేయి. తండ్రి, ఎంతమంది ఈరోజు నీ మాటల చేత దర్శించబడ్డారో. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నిద్ర మాల్కొని శరీరములను శ్రమ పెట్టుకుంటూ నీ కోసం కాచుకొని ఉన్నారో, కనిపెట్టుకున్నారో. ఎవరికి ఏ మాట అందించావో నీకు స్తోత్రం. ప్రార్థన నీవు అందించిన ప్రతి మాట జీవసహితమైనదే. ఆ మాటల్ని శిలాక్షరాలుగా మా అంతరంగంలో ముద్రించండి. ఆత్మల కొరకు భారంతో మేము ముందుకెళ్ళడానికి పిరిగితనాన్ని పక్కన పెట్టి, సిగ్గు బిడియాలను పక్కన పెట్టి, ఎవరేమనుకున్నా పర్వాలేదు అనే తెగింపు బిడ్డలందరికీ దయచేయండి. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ ఎంతమంది తీర్మానం చేశారో, ఎంతమంది ఒక నిర్ణయానికి వచ్చారో, వారందరినీ రాబోతున్న రోజుల్లో నీ సేవకులుగా, సేవకురాండ్రుగా, నీ సువార్థికులుగా, సువార్థికురాండ్రుగా, నశించిపోతున్న ఆత్మలను నీ సిలువ చెంతకు చేర్చేటువంటి యోధులైన పనివారులనుగా బిడ్డని తీర్చిదిద్దమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ వారిని అలాగ సిద్ధపరిచినందుకు విశ్వాసంతో ముందే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా.
దుష్టుని కుట్రలు కుతంత్రాలు నాశనమై నీ బిడ్డలందరూ కూడా నా ప్రభువా నీ పనిముట్లై నీ పాత్రలై విస్తరించి అనేక జీవితాలకు వెలుగుకరంగా మారేటట్లు సహాయం చేయమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.